తప్పు చేశాను నిజమే, కానీ తెలుసుకున్నాను కదా ఎందుకు ఇలా చేశానా అని. ఎప్పటికీ మానసిక క్షోభ అనుభవిస్తూనే ఉన్నాను. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదంటారు కదా. ఇంకా ఎందుకు నాకు శిక్ష? ఎందుకు శిక్ష? నా ఉనికిని చెప్పుకునే పరిస్థితి లేదు. ముత్తైదుగా పూజ చేసే ప్రాప్తము లేదు. నలుగురిలో మాంగళ్యాన్ని కళ్ళకద్దుకునే అదృష్టము లేదు. ఇంకా ఎందుకు బ్రతుకు? ఒక క్షణం తాళిని కళ్ళకద్దుకునే అవకాశం లేకపోతేనే ఎంత నరకంగా ఉందే. ఆ తాళి కట్టినవాడు వేరొకరికి సొంతమైతే ఇంకెంత నరకంగా ఉంటుంది. నాకు నా మాంగళ్యం నాతో ఉండడమే కావాలి. ఇది ఏమాత్రం దూరమైనా నేను ప్రాణాలతో ఉండను. సారీ, చూసుకోలేదు. లేదు లేదు, నేనే గమనించలేదు. మీరే నన్ను క్షమించాలి. ఇట్స్ ఓకే. ఇన్నిసార్లు ఫోన్ చేసినా తీయట్లేదు. ఈరోజు దీనికి మూడింది. డైరెక్ట్గా అక్కడికే పోయి ఏదో తెలుసుకుంటాను. బతికిపోయావు. ఎంతకీ ఫోన్ ఎత్తకపోయేసరికి ఇప్పుడే నీ దగ్గరికే బయలుదేరాను. సార్, పొరపాటును కూడా ఆ పని చేయొద్దు. ఇక్కడ నేను పూజలో ఉన్నాను, అందరూ ఉన్నారు, అందుకే ఫోన్ తీయడం కుదరలేదు. సర్లే, ఏం డిసైడ్ అయ్యావు? 10 లక్షలు ఇస్తున్నావా? డాన్స్ చేయడానికి వస్తున్నావా? రేపే షేక్ వస్తున్నాడు. ఏదో ఒకటి చేసి డబ్బులు ఇస్తాను, లేదంటే నేనే వచ్చి డాన్స్ చేస్తాను. ఈలోగా నేను ఫోన్ తీయకపోయినా మీరు తొందరపడి నన్ను టెన్షన్ పెట్టద్దు. సరే. పల్లవి అక్క, క్లబ్ ఓనరు డబ్బులు అడుగుతున్నాడా? నీకు ఎలాగో 10 లక్షలు దొరకలేదు కదా, మరి డాన్స్ చేయడానికి డిసైడ్ అయ్యావా? నేను హ్యాండిల్ చేసిన మ్యాటర్స్ తో పోలిస్తే ఈ క్లబ్ ఓనర్ తల వెంట్రుకతో సమానం. వాడిని ఎలా హ్యాండిల్ చేసుకోవాలో నాకు తెలుసు గానీ నీ సంగతేంటి? తాళి పూజ అయిపోయింది, రేపే పెళ్ళి.
మరి మీ అక్క ఎక్కడా? ఎక్కడున్నా తెస్తాను, పెళ్లి చేస్తాను అన్నావు కదా, ఏది మీ అక్క? కొన్ని కొన్ని విషయాలు తెలుసుకోకుండా ఉంటేనే మంచిది పల్లవి అక్క. తెలిస్తే గుండాకిపోతావు. ముందు నీ సంగతి చెప్పు. రేపిక్కడ మంగళ స్నానాలు, గౌరీ పూజలు ఉన్నాయి. సరిగ్గా అప్పుడే డాన్స్ చేయడానికి వెళ్ళాలి. ఎలా మేనేజ్ చేస్తావు? ఎలాగైనా నీ నిజస్వరూపం బయటపడుతుంది కానీ నా మాట విని ముందు వెళ్ళిపో. లేదంటే ఈడ్చి ఈడ్చి తరిమి కొడతారు. నో, ఈ పెళ్లి జరుగుతుంది. నేనే మీ అందరినీ తరిమి తరిమి కొడతాను. కళ్ళ ముందు సీన్ మొత్తం కనిపిస్తున్నా నీ కాన్ఫిడెన్స్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. కానీ ఒక్క విషయం మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. నీ అంతట నువ్వే ఈ పెళ్లి వద్దనుకుని వెళ్ళిపోతావు. చివరికి జరిగేది ఇదే. బాయ్. ఏమైంది రూపీ? దాని కాన్ఫిడెన్స్ ఏంటో అర్థం కావట్లేదు నందా. నిజంగా వీళ్ళ అక్క ఉందా? పెళ్లి టైంకి వచ్చేస్తుందా? నాకది పెద్ద టెన్షన్ కాదు. ఇంట్లో వాళ్ళు ఎలాగో శ్రావణిని రానివ్వరు గాని ఈ క్లబ్ ఓనర్ మ్యాటరే ఏం చేయాలో అస్సలు అర్థం కావట్లేదు. రూపీ, ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. ఈ టెన్షన్స్ అన్ని ఎందుకు అనుకుంటే హ్యాపీగా వెళ్ళి పెళ్లి చేసుకున్నారా? నో, ముందు వీళ్ళ చావు, ఆ తర్వాతే మన పెళ్లి. సామ్రాజ్యం ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయా? మంచిగా అవుతున్నాయక్క. నిశ్చితార్థానికి రావడం కుదరలేదు. పెళ్లి కూతురేది? రెడీ అయితాంది. ఈ పిల్ల ఇంకా రాలేదేంది? అస్సలోళ్ళు రాకుండా కొసరోళ్ళు వస్తున్నారేంది? అగో కోడలొస్తాంది. అయ్యో సిగ్గు, దీపాల ఎలుగులో సుక్క లెక్క మెరిసిపోతున్నావు. నాదిష్టే తగిలేటట్టుంది. ఎట్లుంది మా కోడలు? మస్తుంది. డాన్స్ కూడా జబర్దస్త్ చేస్తుంది. ఇగో ఈ దినం సంగీతలా విక్రమ్తో కలిసి డాన్స్ ఎరగదీయాలే. డాన్స్ అంటే ఉత్త డాన్స్ కాదు, ముద్దు కూడా పెట్టాలి.
ఎందుకట్లా చూస్తున్నావు? పెండ్లికి ముందు నువ్విచ్చే బహుమానం అదే. ఏమంటారు? ఈ రోజుల్లో పిల్లలు పెళ్లికి ముందే చాలా దూరం పోతుంటే ముద్దు పెట్టి నీకు సిగ్గుపడతావేంటమ్మా? పెడతావుగా? డాన్స్ అంటే ఏదో ఓకే అన్నాను, ముద్దు కూడా పెడతా అంటుందేంటి? నా మొగుడికి ముద్దు పెడతానంటుంది చూడు చెల్లి. అది అనుకున్నంత మాత్రాన అయిపోదులే అక్క. నువ్వురా. ఏమీ జరగకపోతే ఓకే, కానీ ముద్దు పెట్టడానికి ప్రయత్నించిందో నా చేతుల్లో చచ్చింది. అమ్మా ధరణి, నాని విక్రమ్ ఎక్కడమ్మా? రెడీ అవుతున్నారు అత్తయ్య. సరిపోయింది. ఆడపిల్లలు మీరు తొందరగా రెడీ అయ్యారు, వాళ్ళేమో ఆడపిల్లలా రెడీ అవుతున్నారా? ఏమైందమ్మా? అది ఏమైంది టైలర్? అది చీమ కరిచింది. ఓ, అంత పెద్ద చీమ కుట్టిందా టైలర్? అంతెత్తెగిరా? చీమ 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 ఏంటుంది మళ్ళీ? ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నారు? ఒక ముందు వెళ్ళిపోతాను. ఇక్కడ వెళ్ళా పలా లేదా మీకు? నీ ఇష్టం. ఇవ్వకపోతే చీమలు కరుస్తూనే ఉంటాయి. చీమత్తయ్య ఈసారి ఆయన్ని కొట్టింది కదండి? అక్క, నిశ్చితార్థం ఫోటోలు యాడున్నాయి? గప్పుడు రానోళ్ళు చూద్దామని అడుగుతున్నారు. అవి బావగారు ల్యాప్టాప్ లో ఉన్నాయి. అక్క, బావగారిని అడిగి తీసుకురా. గా పెళ్ళెందుకు? పల్లవి పోతదిలే. అత్తయ్య, పెళ్లి కూతుర్ని అటు ఇటు తిప్పితే అలసిపోదు. అక్క, నువ్వు వెళ్ళు. మరీ అంత ముద్దులో ఉంటే ఎట్లా? విక్రమ్ పేరు వినగానే లగెత్తాలి. సర్లే, చెప్పింది యాదుంది కదా, ముద్దు మాత్రం మిస్ అవ్వకు. పెళ్ళైతే నా ఆట మొదలు పెడతాం అనుకుంటే ఈ ముద్దుల గోలేంటో. ఇప్పుడే వస్తా అక్క. ఏంటి ఆవిడ ముద్దులు పెట్టమని తెగ ఎంకరేజ్ చేస్తుంది? అయిపోతుందా నా చేతిలో? ఆవిడనేమనద్దురా. మనకి కాస్తో కూస్తో సపోర్ట్ ఉందంటే అది ఆవిడే. అయినా తాళి కట్టించుకోవడానికి ఓకే అన్నావు కదా, ముద్దు పెడితే ఏమైపోతుంది? కావాలంటే కళ్ళు మూసుకో, అంతేగాని నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టించుకో. బావగారు, మీ కంప్యూటర్ పెట్టినందో మీ నిశ్చితార్థపు చిత్రములు ఉన్నవట, తీసుకురమ్మని చెప్పినారు. ల్యాప్టాపా? అవును. 1 సెకండ్.
పెట్టే. అయ్యో అయ్యో బటన్ ఊడిపోయింది. ఇప్పుడు మ్యాచింగ్ సూట్ కూడా లేదు. సంగీత్కి టైం అయిపోతుంది. అయ్యో బావగారు, దేనికి ఎందుకంత చింతించదురు? నేను కుట్టేస్తాను బావగారు, ఒక్క నిమిషం. పర్వాలేదు, నేను వేరే డ్రెస్ వేసుకుంటాను. అయ్యో, ఈ వస్త్రములు మీకు చక్కగా ఉన్నవి. ఒక క్షణము టైం ఇస్తే నేను కుట్టి పెడతాను. మీరు కూర్చోండి బావగారు, కూర్చోండి. అయ్యో అయ్యో, బ్లడ్ వస్తుంది. చూసుకోవాలి కదా, అందుకే వద్దన్నాను. సారీ. స్వాతి, ఏం లేదు. ఓపెన్ అవ్వట్లేదమ్మా, పాస్వర్డ్ అడుగుతోంది. విక్రమేడ్ ఆదిత్య? అవసరం లేదు మామయ్య గారు, నాకు తెలుసు. తీసుకోండి అత్తయ్య గారు. అక్క, ఏదో చెప్పాలని పిలిచి తను చూడగానే చెప్పలేకపోయాను. ల్యాప్టాప్ పాస్వర్డ్ అనుకుంటా. తొందరగా వచ్చేస్తే అయిపోతుంది. అవునండి. అదిగో విక్రమ్ వచ్చేసాడు. రారా, వచ్చినావా విక్రమ్? నీ నిశ్చితార్థం ఫోటోలే చూస్తున్నాం. ల్యాప్టాప్ ఎవరు ఓపెన్ చేశారు? స్వాతి. పాస్వర్డ్ నాకు శ్రావణికి తప్ప ఇంకెవరికి తెలీదు. నీకెలా తెలుసు?